టీవీకేకు అన్నాడీఎంకేలో కొందరు ఎమ్మెల్యేలు మద్దతిస్తారని తమిళ మీడియాలో వార్తలు వచ్చిన వేళ ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు తరలించింది. ఈ మేరకు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యం తెలిపారు. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలను తరలించారో ఆయన వెల్లడించలేదు. రిసార్టుకు ఎమ్మెల్యేల తరలింపునకు గల కారణాలపైన స్పష్టత ఇవ్వలేదు. అన్నాడీఎంకే తరపున 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం ఈ రిసార్ట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. టీవీకేకు అన్నాడీఎంకేలో కొందరు ఎమ్మెల్యేలు మద్దతిస్తారని తమిళ మీడియాలో వార్తలు వచ్చిన వేళ ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఓ రిసార్టుకు తరలించింది. ఈ మేరకు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యం తెలిపారు. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలను తరలించారో ఆయన వెల్లడించలేదు. రిసార్టుకు ఎమ్మెల్యేల తరలింపునకు గల కారణాలపైన స్పష్టత ఇవ్వలేదు. అన్నాడీఎంకే తరపున 47 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి సన్నిహితుడు రాజ్యసభ ఎంపీ సివి షణ్ముగం ఈ రిసార్ట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది.